హాయ్ అండి, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయిన టిష్యూ పేపర్ రోజ్ ఫ్లవర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే టిష్యూ పేపర్ని తీసుకుని గాజుతో ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత అంచులకు కలర్ని అయితే అప్లై చేసుకోవాలి. మీకు నచ్చిన కలర్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే రెడ్ కలర్ని ఇలా రౌండ్గా అప్లై చేసిన తర్వాత పైన వాటర్ని అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేయడం వల్ల కలర్ అనేది స్ప్రెడ్ అయ్యి రోజ్ పెటల్స్లా వస్తుంది. ఆరిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసివేసి ఇలా గాజు గ్లాస్ అయితే తీసుకుని దానిపైన ఒక్కొక్క పెటల్ని పెట్టుకుంటూ గమ్ అప్లై చేస్తూ అంటించుకోవాలి. ఫస్ట్ గ్లాస్ పైన నార్మల్గా టిష్యూ పేపర్ని పెట్టి దానిపైన గమ్ అప్లై చేసి ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ రావాలి. టిష్యూ పేపర్ పెట్టకముందు గ్లాస్కి అయితే అసలు గమ్ అప్లై చేయకూడదు. టిష్యూ పేపర్ పెట్టిన తర్వాతే టిష్యూ పేపర్ పైన గమ్ అప్లై చేసి సెకండ్ పేపర్ను పెట్టి దానిపైన గమ్ అప్లై చేస్తూ అన్ని పేపర్స్ని అయితే పెట్టుకోవాలి. 20 to 30 వరకు పడతాయండి పేపర్స్ అయితే. మధ్యలో హోల్ కనిపిస్తుంది కదా, హోల్ మొత్తం కవర్ అయ్యేంత వరకు రౌండ్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత తీసేస్తే ఇలా రోజ్ షేప్లో అయితే వస్తుంది. ఇలా 2 కలర్స్ అయితే చేశాను. చూడడానికి రియల్ ఫ్లవర్స్లో ఉన్నాయి కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి కామెంట్ సెక్షన్లో కామెంట్